హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ శశాంత్. నేను క్లినికల్ ఆండ్రాలజిస్ట్ అట్ Ferty9 హాస్పిటల్ సికింద్రాబాద్. ఈరోజు నేను మీకు హిస్టోస్కోపీ పద్ధతి గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో హిస్టోస్కోపీ ఎవరికి అవసరం పడుతుంది అంటే గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్, ఏమైనా పెథాలజీ ఉంటే దానికి డయాగ్నోజ్ అండ్ ట్రీట్ చేసుకోవడానికి ఈ పద్ధతి ఉంటుంది. సో ఇన్ఫర్టిలిటీలో హిస్టోస్కోపీ చాలా చాలా యూస్ఫుల్. సో మనం కెమెరా పంపించి గర్భసంచి లోపల ఏమైనా గడ్డలు, ఫర్ ఎగ్జాంపుల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే ఫైబ్రాయిడ్స్ డయాగ్నోస్ చేసుకొని దానికి మళ్ళీ క్యూర్ చేసుకోవచ్చు బై యూజింగ్ సిజర్స్ ఆర్ రిసెక్టోస్కోప్ అని కరెంట్ తోటి ఆ గడ్డకి వీ కెన్ కట్ ఇట్ ఆఫ్ అండ్ రిమూవ్ ఇట్. సెకండ్, గర్భసంచిలో ఒక్కొక్కసారి లోపల పొర ఉంటుంది, ఎండోమెట్రియం లేయర్, అది ఒక్కొక్కసారి ఇట్ విల్ బికమ్ థిక్ పాలిప్ అంటారు. సో మాంసం లాగా తయారవుతే ఈ ఎండోమెట్రియల్ పాలిప్ క్యాన్ బి డిలీట్రియస్, అంటే ఫర్టిలిటీలో కూడా ప్రెగ్నెన్సీకి సక్సెస్ రేట్ తగ్గిపోతుంది పాలిప్ అలానే ఉంటే. సో పాలిప్ తీయడానికి చిన్న గర్భసంచిలో సిజర్స్ ఉంటాయి, సన్న సిజర్స్ పంపించి అండర్ విజన్ అది పాలిప్ మనం తీసేయవచ్చు. దెన్ థర్డ్ ఇండికేషన్ ఈజ్ ముల్లేరియన్ అబ్నార్మాలిటీస్, అంటే గర్భసంచి షేప్ నార్మల్లీ ఒక పియర్ షేప్ ఉండాలి, బట్ సమ్ టైమ్స్ చిన్నప్పుడు డక్ట్స్ సరిగా ఫ్యూజ్ అవ్వలేకపోతే ఒక్కొక్కరికి 2 గర్భసంచీలు కూడా ఉంటాయి, ఒక్కొక్కరికి హార్ట్ షేప్ యూట్రస్ ఉంటాయి, ఒక్కొక్కరికి మాంసం లాగా పొర సెప్టమ్ అంటారు, గర్భసంచి మధ్యలో సెప్టమ్ ఉండొచ్చు. సో ఇవన్నీ డయాగ్నోస్ చేసుకోవడానికి బైకార్బోనేట్ యూట్రస్, సెప్టేట్ యూట్రస్, డైడెల్ఫిస్, ఇవన్నీ కారణాలకి డయాగ్నోస్ చేసుకోవడానికి హిస్టోస్కోపీ చాలా ఉపయోగం ఉంటుంది. దెన్ ఫోర్త్ ఈజ్ ఇన్ఫెక్షన్. ఈ గర్భసంచిలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఎండోమెట్రైటిస్ ఆర్ యాషర్మాన్ సిండ్రోమ్, బేసిక్లీ గర్భసంచిలో టీబీ బ్యాక్టీరియా ఆర్ క్లైమేడియా ఇవన్నీ వచ్చి ఇన్ఫెక్ట్ చేసి అతుకులు చేస్తే ఆ అతుకులకి డయాగ్నోస్ అండ్ ట్రీట్ చేసుకుంటుంది. గర్భసంచి సైజ్ షేప్ కూడా చూసుకోవచ్చు. ట్యూబ్స్ ది ఓపెనింగ్ ఆస్టియా అంటారు, అది హిస్టోస్కోపీలో చెక్ చేయొచ్చు, ఓపెన్ ఉన్నాయా, ఏమైనా బ్లాక్ ఉందా, అక్కడ ఏమైనా అడిషన్స్ ఉన్నాయా లేదా అని. సో మళ్ళీ ఒకసారి ఫారెన్ బాడీ గర్భసంచిలో ఏమైనా కాపర్ టీ అట్లా డివైస్ స్టక్ అయిపోయి ఉంటే కూడా అండర్ కెమెరా విజన్ అవి తీయచ్చు. ఒక్కొక్కసారి అబ్నార్మల్ హెవీ బ్లీడింగ్ ఉంటే, అబ్నార్మల్ బ్లీడింగ్ మెడిసిన్స్ తోటి కూడా తగ్గలేకపోతే అప్పుడు కూడా హిస్టోస్కోపీ చేసి ఈ బ్లీడింగ్ది కారణం చెక్ చేసుకోవచ్చు. సో ఇన్ఫర్టిలిటీలో హిస్టోస్కోపీది చాలా యూజ్ ఉంటుంది. ఎండోమెట్రియల్ లేయర్ చూసుకోవడానికి, గర్భసంచి షేప్ సైజ్ చెక్ చేసుకోవడానికి, సర్విక్స్ ఎలా ఉంది అది చెక్ చేసుకోవడానికి, వెజైనా అంతా హెల్దీగా ఉందా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ట్యూబ్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం చూసుకోవచ్చు హిస్టోస్కోపీ పద్ధతిలో. సో ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ పడి ఉంటుంది. హూ ఎవర్ ఇస్ ప్లానింగ్ ఫర్ హిస్టోస్కోపీ మీరు డాక్టర్స్ తోటి కన్సల్ట్ అవ్వాలి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు నేను మీకు మేల్ ఫర్టిలిటీకి బూస్ట్ ఎలా చేసుకోవచ్చు ఈ టాపిక్ గురించి మీకు కొద్దిగా యూస్ఫుల్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మేల్ ఇన్ఫర్టిలిటీ చాలా పెరిగిపోతుంది. సో 1 in 6 కపుల్స్, అంటే 6 కపుల్స్ హస్బెండ్ అండ్ వైఫ్ కపుల్ చూస్తే ఎవ్రీ 1